నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాటి కేసు 33 సంవత్సరాలుగా సినిమా ప్రపంచంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ మహేష్ భట్ హిట్ సినిమాలు అందించారు. కానీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కాంట్రవర్సీ లేకుండా లేదు. కానీ ఇవాళ ఈయన మీద జరగబోయే ఆరోపణ ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ ఈయన మీద దావూద్ ఇబ్రాహిం ఏజెంట్ అని ఆరోపణ వేశారు. రండి ఇవాటి కేసు మొదలు పెడతాం. ప్రొడ్యూసర్, డైరెక్టర్ మహేష్ భట్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో ప్రజలు ఇంకా నేరం మోసిన వాళ్ళు ఉన్నారు. ఇవాటి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాటి జడ్జి అయిన జావేద్ నఖ్వీ గారి అనుమతి తీసుకుని మొదలు పెడదాం. విచారణ మొదలు పెట్టండి. కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద. ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్, డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ఒక గ్యాంగ్స్టర్ ఆరోపణ వేశారు. దీనికి దావూద్ ఇబ్రాహిం గారి మీద కనెక్షన్స్ ఉన్నాయని. మహేష్ భట్ గారు, గ్యాంగ్స్టర్ రవి పూజారి గారి ఆరోపణ ఆయన కేవలం కనెక్షన్ ఉందని మాత్రం చెప్పలేదు. ఆయన సూటిగా చెప్పారు, మీరు దావూద్ ఇబ్రాహిం ఇంకా చోటా షకిల్కి పనిచేస్తున్నారని చెప్పారు. అదేమిటంటే పట్టపగలు మంచి స్టేటస్లో ఉన్న వ్యక్తి ఇంట్లో తుపాకీ కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత మీరు దేశస్థాయిలోకి వెళ్ళి ఆ మనిషిని అవమానపరుస్తారు. అతను అండర్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉన్నాడని, ఇంకా దావూద్ ఇబ్రహీంతో కనెక్ట్ అయి ఉన్నాడని అంటారు. కారణం ఏమిటంటే నేను భయపడకుండా ఈ దేశంలో ఉండే కింద స్థాయిలోని సమస్యల్ని భయపడకుండా స్టేజి ఎక్కి మాట్లాడాను. అందువల్లే ఆ మనిషి నాకు అండర్ వరల్డ్తో కనెక్షన్ ఉందని చెప్పేసి నిందమోపాడు. చెప్పాలంటే నేను దీన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఆ మనిషి విదేశాల్లో కూర్చుని చెప్పకుండానే నా మీద కాల్పులు జరపాలి అని చూశాడు. ఆ తర్వాత సాక్ష్యం చూపిస్తానని నా మీద నిందమోపాడు. ఎందుకంటే నా ముందు ఇదిగో ప్రజలందరూ కూర్చుని ఉన్నారు. వీళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు నా కళ్ళలోకి చూసి చెప్పండి. మీ మనసు ఏం చెబుతుందో అడగండి. ఎందుకంటే నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. వీళ్ల కళ్ల మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ల కళ్ళకి అంత శక్తి ఉంది. నా శరీరంలోని ప్రతి అణువును చూసి మీరే చెప్పండి. నన్ను చూస్తే దేశద్రోహిలాగా కనబడుతున్నానా? నన్ను చూస్తే అండర్ వరల్డ్కి పనిచేసేవాళ్ళ ఉన్నానా? నేను నమ్మకంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఇంతవరకు నా జీవితం తెరచిన పుస్తకంలాగా ఉంది. నేను ఇంతవరకు ఏది దాచింది లేదు. ఇది మీ బాధ్యత, 100 కోట్ల భారతీయుల బాధ్యత. ఒక చట్టాన్ని గౌరవించే ధైర్యవంతుడైన భారత పౌరుని కాపాడేది మీ బాధ్యత. కానీ భట్ గారు, నిజం ఏంటంటే మీరు నిజాన్ని సూటిగా మాట్లాడినప్పుడు, అంటే ఆ వ్యక్తితో ధైర్యంగా కళ్ళు చూసి మాట్లాడలేకపోతే ఆయన ఏమన్నారంటే, నా దగ్గర ఈ విషయానికి సంబంధించి ఖచ్చితత్వమైన సమాచారం ఉంది. మహేష్ భట్ గారికి దావూద్ ఇబ్రాహిం గారికి కనెక్షన్ ఉంది. మహేష్ భట్ గారు దావూద్ ఇబ్రాహిం గారికి పనిచేస్తున్నారని చెప్పారు. రజీ సార్, ఆయన దగ్గర ఆధారం ఉందంటే నేను చేతులు జోడించి అడుగుతున్నాను. రవి పూజారి సార్, ఈ ప్రోగ్రాంని కనుక చూస్తూ ఉన్నట్టయితే నేను స్వయంగా అడుగుతున్నాను, ఆ ఆధారాన్ని మీరు ఇండియన్ ఇంటెలిజెన్స్కి దయచేసి ఇవ్వండి. ఇండియాలో ఉండే దేశ ప్రజల ముందుకు దాన్ని తీసుకురండి. ఆ తరువాత అన్ని విషయాలు ఆటోమేటిక్గా బయటికి వస్తాయి కదా. ఇందులో ఏముంది? దీనికి తగిన సమాధానం పోలీసులు ఇవ్వాలి. పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, తర్వాత సిబిఐ ఉన్నారు, ఇంకా రా కూడా ఉంది. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఏమీ తెలీదా ఏమిటి? లేకపోతే నా మనసుకు తెలియదా కనెక్షన్ ఉంది అని? పోలీసులకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? కానీ భట్ గారు, పోలీసులు మీకు సాయం చేయడానికి రాలేదు. మీ ఆఫీస్లో షూటౌట్ జరిగింది. అందులో ఒకతను మిమ్మల్ని షూట్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకునేటప్పుడు మిమ్మల్ని బెదిరించి మరీ వెళ్ళాడు. అదే ఒక గ్యాంగ్స్టర్ బలం. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడైనా ఎప్పుడైనా షూట్ చేయగలనన్న భయాన్ని మీలో సృష్టించి మరీ వెళ్ళాడు. అదేమిటంటే భయాన్ని పుట్టించే విషయంలో వాళ్ళు ఓడిపోయారు. లేదా నన్ను చంపొచ్చు, లేదా కాల్చొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. కానీ అతని ఉద్దేశం ఏమిటి అంటే నన్ను భయపెట్టి ఒక భయపడే కుక్కలాగా ఏదో ఒక మూలకు పోయి కూర్చుంటాననుకున్నాడు. దానికి నేను భయపడకుండా సమాధానం చెప్పాను. కావాలంటే మీరు నా ప్రాణం తీయొచ్చు, కానీ కింది స్థాయి వాళ్ళ గురించి మాట్లాడినందుకు ఇదే దానికి ముగింపు అయితే గనుక ఎప్పుడో ఎందుకు షూట్ చేయాలి? ఇప్పుడే వచ్చి షూట్ చేయండి. కానీ భట్ గారు, పోలీసులు ఒక్కసారి కూడా చెప్పలేదు భట్ గారికి అండర్ వరల్డ్ వాళ్ళతో ఎలాంటి కనెక్షన్ లేదు అని. మహేష్ భట్ గారు స్వచ్ఛమైన వారు, ఎలాంటి మరక లేదు అని. సార్, నాకు ఏ పోలీసు కూడా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
నాకు ఈ దేశ నాయకుడు ఎవరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేను ప్రజల ముందుకు వచ్చి వాళ్ళను బ్రతిమాలను, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి, నాకు సాయం చేయండి అని. ఆ గ్యాంగ్స్టర్ నా మీద నింద మోపుతున్నాడు, నాకు అండర్ వరల్డ్ తో కనెక్షన్ ఉంది అని. దయచేసి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని అడగను. నా మనసుకి, నా శరీరంలో ఉండే ప్రతి నరానికి తెలుసు నేను మంచివాణ్ణి అని. ఇదంతా చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అంటే అది మీ దురదృష్టం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెబుతున్నాను. నేను గుడ్డివాళ్ళు ఉన్న ప్రపంచం దగ్గరికి వచ్చి అద్దాలు అమ్మాలని చూశాను. అది నా దురదృష్టం. భట్ గారు, ప్రత్యేకమైన ఆరోపణలకి తినగా వస్తున్నాను. చాలాసేపు రవి పూజారి గారి మాట్లాడారు, దారుణమైన ప్రశ్నలు అడిగాం. ఆ గ్యాంగ్స్టర్ ఎక్కడి నుంచి మాట్లాడారో తెలీదు, ఎక్కడ దాక్కున్నారో కూడా తెలీదు. కానీ ఆయన ఏమన్నారంటే, మీరు మాజిద్ మెనన్ గారితో చాలా క్లోజ్ గా ఉన్నారు, అండర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళని మీరు డిఫెండ్ చేస్తున్నారన్నారు. మీరు ఈ ప్రశ్నని రామ్జెట్ మలానీ గారిని అడగగలరా? ఎందుకంటే ఆయన దేశద్రోహి అని చెప్పబడే వాళ్లకి డిఫెండ్ చేశారు, నేరస్తులను చెప్పిన వాళ్ళని రక్షించారు. ఈ ప్రశ్నను నా దగ్గరే ఎందుకు అడుగుతున్నారు? కింద స్థాయి వాళ్ళని సపోర్ట్ చేసినందుక? ఇంకో విషయం ఏమిటంటే, కేవలం ఎలిగేషన్ మాత్రమే ఉంచుకుని మీరు ఎవరినీ కూడా నేరస్తులని చెప్పలేరు కదా. మీరు నేరాన్ని మోపిన వాళ్ళు. మన దేశం ఎంతో నాగరికమైన దేశమని మనమే చెప్పుకుంటున్నాం. న్యాయస్థానం పూర్తిగా విచారణ చేసేంత వరకు ఎవరినీ కూడా నేరస్తుడు అని చెప్పే అధికారం మీకు లేదు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత ప్రయత్నించినా కూడా ఈ రోజు కూడా సద్దాం హుస్సేన్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తిగా ముగిసేంత వరకు మీరు అతన్ని నేరస్తుడని చెప్పలేరు. ఇదే నాగరిక ప్రపంచానికి ఇంకా నేర ప్రపంచానికి ఉన్న తేడా. వాళ్ళు ఏమంటున్నారంటే, మాజిద్ మెనన్ గారి మీద కాల్పులు జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లిన మొదటి వ్యక్తి మీరే అయ్యారు. అప్పుడు నేనేం చెయ్యాలి? నా సహోదరుడి మీద ఆ దాడి జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళకూడదా ఏమిటి? మన సంప్రదాయాన్ని చింపవతల పారయ్యాలా? నా సొంత వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కన్నీళ్లని తుడవకూడదా? నేను వెళ్ళి వాళ్ల పిల్లల చెయ్యి పట్టుకుని, మీరు ఒంటరిగా లేరు, అతని భార్య దగ్గరకు వెళ్ళి నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి అలా చెబితే అది నేను చేసిన పెద్ద నేరమా? అదే కదా ఈ దేశ సంప్రదాయం అని చెబుతున్నాను. కష్ట సమయంలో ఒకరినొకరు ఓదార్చుకోవాలి, తోడుగా ఉండాలి. అదే నేను చేశాను. నేను ఆ సాంప్రదాయాన్ని కాపాడాను. దానికి నన్ను నేరస్తుడు అంటారా? వాళ్ళు ఏమంటున్నారంటే, గ్యాంగ్స్టర్స్ ని కాపాడేవాళ్లు, అండర్ వరల్డ్ లో ఉండే వాళ్ళని కాపాడేవాళ్లు, వాళ్ళకి దేశభక్తి అనేది ఉండదంటున్నారు. రజత్ సార్, ఒక దగ్గర దాచడానికి విషయం ఏదైనా ఉంటే ఈ విధంగా రొమ్ము విరుచుకుని ధైర్యంగా ఎవరు కూర్చోరు. దాచాలి అనుకునేవాళ్లు ఇల్లు వదిలి బయటికి రానే రారు. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాచడానికి చాలా విషయాలున్నాయి. అండర్ వరల్డ్ అనే పేరు వింటేనే వణికిపోతారు. కానీ అండర్ వరల్డ్ గురించి ఎవరైనా మాట్లాడితే దానికోసం నేను గొంతు కలిపాను. నేను ఎవరికైనా సపోర్ట్ చేశాను అంటే ధైర్యంగానే సపోర్ట్ చేశాను. నేను ఎవ్వరికీ భయపడను. నాకు ఉన్న ధైర్యం నా నిజాయితీ, నేను మాట్లాడే నమ్మకమైన భాష, ఇవన్నీ నాకున్నాయి. దాచడానికి ఏమీ లేదు. నేను బజార్లో అర్ధనగ్నంగా నిలబడినట్టుగా నేను నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఎప్పుడైనా సరే చదువుకోవచ్చు. మీ గొంతులో సుభాష్ చంద్రబోస్ యొక్క వీరత్వం ఉంది, పరశురాముడి శక్తి ఉంది. కాని మన దేశ పరిస్థితి ఏమిటంటే, ఏకలవ్యుడి వేలు నరకబడింది, కర్ణుడి కవచ కుండరాలు తీయబడ్డాయి. అయినా కూడా మీకు తోడుగా ఉంటాం. చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలే నేను సంపాదించిన ఆస్తి. నేను నా ప్రజల దగ్గర నుంచి ఎదురు చూసింది ఇదే. నా గుణం గురించిన సాక్షి. అది మీ మనసులో ఉన్నంతవరకు నేను ధైర్యంగా బ్రతకగలను. నేను ఏ చిల్లర గ్యాంగ్స్టర్ దగ్గర, పోలీస్ అధికారి దగ్గర కనెక్టెడ్గా లేను. ఇంకా రాజకీయ నాయకుడి దగ్గర నా క్యారెక్టర్ సర్టిఫికెట్ అడగను. ప్రజల హృదయంలో దాన్ని అర్థం చేసుకునే నిజాయితీ ఉంది. మీ కళ్లల్లో ఆ శక్తి ఉంది. నన్ను ఒక్కసారి మీరు చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ మనిషి యొక్క, అంటే నేను నిజాయితీగా ఉన్నానా లేదా అని మీరే చెప్పారు కాబట్టి నేను గెలిచినట్టే. థ్యాంక్యూ. భట్ గారు, మీరు నేను గెలిచానని చెప్పడానికి ముందు మీ కళ్ళు చూసి సూటిగా 2-3 ప్రశ్నలు అడుగుతాను. అడగండి. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో దావూద్ ఇబ్రాహిం, ఛోటా షకీల్ ఇలాంటి గ్యాంగ్స్టర్స్ ని చూసారా? లేనే లేదు. మీరు దావూద్ ఇబ్రాహిం గారితో ఫోన్లో మాట్లాడారా? అనీఫ్ ఇబ్రాహిం, ఛోటా షకీల్? లేదు. అండర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళకి మీకు మధ్య అసలు ఎలాంటి కాంటాక్ట్ ఏర్పడలేదా? అబూ సలీం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారు అంటే,
నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను బెదిరిస్తే వాళ్ళు డబ్బివ్వటానికి సిద్ధంగా ఉన్నారు, మీరెందుకు పోలీసు కంప్లైంట్ చేశారు అని అడిగారు. అందుకు నేనేమన్నానంటే, మా పూర్వీకులు నాకు నేర్పించారు, పక్కింట్లో దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు చెప్పాలి అని. మన సాంప్రదాయం ఏమిటో అదే నేను కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. దానికి ఆయన నవ్వారు. ఆయన నాకు ఫోన్ చేసింది అడగడానికో బెదిరించడానికో కాదు. ఆయన ఏమన్నారంటే, కావాలంటే మీరు నాకు చెప్పండి, అంతేకాని పోలీసులకు మాత్రం చెప్పకండి అని. అలా చెప్పకండి, అలా చేస్తే కాంపిటీషన్ పెరిగిపోతుంది, అప్పుడు మీరు కాపాడాలి అనుకునే వాళ్ళని మేము చంపేస్తాం అని. ఆ విషయం కూడా నేను వెంటనే పోలీసులతో చెప్పాను. ఆయన నన్ను భయపెట్టలేదు, బెదిరించలేదు. ఏం చెప్పారంటే, మీరు పోలీసుల దగ్గరికి ఎవరిని పంపించకండి అని చెప్పారు. కానీ భట్ గారు, అసలు మీ మీద ఎందుకని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు మీ మీద అనుమానాలు వస్తున్నాయని నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. బ్రేక్ అయ్యాక మనం తిరిగొచ్చి ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ప్రజల కేసులో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ఈ కేసు నడుపుతున్నాం. ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ మహేష్ భట్ గారి మీద ఆప్కి అదాలత్లో మహేష్ భట్ గారి మీద తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ఒక గ్యాంగ్స్టర్ ఆరోపణ వేశాడు. ఈయన అండర్వరల్డ్ స్నేహితులకి తోడుగా నిలబడతారు. భట్ గారు మాజిద్ మెనన్ గురించి విన్నప్పుడు ఆయన కేసులు నడిపే ఒక లాయర్ అని చెప్పారు. కానీ చాలా సందర్భాల్లో మీరు చూసారంటే, ఒక అండర్వరల్డ్తో కలిపి మాట్లాడితే వాళ్ళని కాపాడడానికి ముందుగా వెళ్ళి నిలబడేది మీరే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భరత్ షా, ఆయన అండర్వరల్డ్తో మాట్లాడిన టేపులు పోలీసులకి 20 దొరికాయి. కానీ భరత్ షా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన పక్కన ఆయనకి తోడుగా నిలబడింది ఒకే వ్యక్తి, అది మహేష్ భట్. భరత్ షా గారిని నేను అడిగాను, మీ మీద మోపబడిన ఈ నేరారోపణ నిజమేనా అని. ఆయన నా చెయ్యి పట్టుకుని నా కళ్ళలోకి చూసి ఇలా చెప్పారు, నేను నిజాయితీ మనిషిని. ఒక మనిషి ఎదుటివాడి కళ్ళల్లోకి చూసి మాట్లాడాడంటే నిజాయితీ గలవాడు అని. ఒక భావన ఏర్పడుతుంది, ఒక వాసన అలాగే మనసులోకి వస్తుంది. అతని కంఠంలో తడబాటు కనపడుతుంది. అది చాలా క్లియర్గా ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఆయన్ని సినిమా ఇండస్ట్రీ మొత్తం పక్కన పెట్టేసింది. ఆ భరత్ షా ఏమో చాలా మందిని సృష్టించారు. యశ్ చోప్రా ఈరోజు గొప్పవాడయ్యంటే భరత్ షాయే కారణం. ఆ విధంగా చాలా మంది ఉన్నారు. ఆయన కష్టపడే సమయంలో ఈయన తోడుగా ఉన్నారు. ఆయన మీద ఉన్న నేరారోపణ ఏమిటి అంటే, ఆయన అండర్వరల్డ్ మనిషితో 1.2 మినిట్స్ మాత్రమే మాట్లాడారట. అంటే కోర్టు విచారణ, ఆ ప్రాసెస్ అంతా మొదలుపెట్టడానికి ముందు ఆ మనిషిని మీడియా ముందు అందరూ అవమానించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీ ఆయన ఎలా చూడడం మొదలుపెట్టారంటే, ఆయన చాలా పెద్ద నేరస్తుడని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మౌనంగా ఉంది. ఆయన ఏదో పెద్ద నేరస్తుడిలాగా, వీళ్ళందరూ పెద్ద సాక్ష్యంలాగా మారారు. ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. ఆయన మౌనమే ఆయనకు ఈ కళంకాన్ని ఆపాదించింది. ఒకవేళ ఆయనకి ఈ సహాయం చేసే గుణం వల్ల ఆయన చెయ్యి పట్టుకుని ఆయన్ని ప్రొటెక్షన్ చేయడానికి వస్తే, ఆయనకు తోడుగా ఉండి ఉంటే, అంతేకాదు ఆయనకి నాకు ఎటువంటి బిజినెస్ రిలేషన్షిప్ లేదు, ఇప్పుడు కూడా లేదు. నేను ఎవరికైనా సపోర్ట్ చేశాను అంటే అది నా జీవనాధారానికి సంబంధించింది కాదు. చూశారంటే, నా జీవనాధారాన్ని వృత్తిలో సంపాదించుకుంటాను. నాకు తెలిసినంతవరకు ఈ జీవనాధారాన్ని నా సినిమాలోని పాటల్లో నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను. నేను అలాగే చేస్తాను. కానీ భట్ గారు, ఇది నిజమే కదా? చోటా షకీల్ లాంటి వాళ్ళు, దావుద్ ఇబ్రాహిం గారి రైట్ హ్యాండ్, మీడియాలో డైరెక్ట్ గా ఇంటర్వ్యూలే ఇచ్చి మాకు భరత్ షా గారితో కనెక్షన్స్ ఉన్నాయి, మేమే ఫైనాన్స్ చేస్తున్నామని చెప్పారు. దొంగతనంగా ఎవరికి తెలియకుండా అండర్వరల్డ్ వాళ్ళు సినిమాలో డబ్బులు పెట్టిన విషయం క్లియర్ గా తెలిసిపోయింది. సార్, నేను 97 నుంచి భరత్ షా గారు చాలా ముందు నుంచే, అంటే అరెస్ట్ అవ్వడానికి ముందే ఎంతమంది మంత్రుల తలుపులు తట్టి ఉంటాను. మీరు ఐకే గుజరాల్ గారిని అడిగి చూడండి. మీరు వెళ్ళి మిస్టర్ దేవగౌడ గారిని అడగండి. మీరు వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి గారిని అడగండి. లేదంటే అధికారుల దగ్గరకు వెళ్ళి అడిగి చూడండి. నేను వెళ్ళి అక్కడ ముంబైలో అండర్వరల్డ్ భయాన్ని కలిగిస్తున్నప్పుడు అది బాగా వ్యాపిస్తోంది. అలా వ్యాపిస్తున్నప్పుడు నేను భయపడిపోయి అందరి దగ్గరికి వెళ్ళి అడగలేదా, దయచేసి ఏదైనా చెయ్యండి అన్నాను. అప్పుడు వాళ్ళు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు, పట్టించుకోలేదు. నేను ఒకవేళ వాళ్లతో కనెక్టెడ్గా ఉన్నట్టయితే నేను వెళ్ళి షారూఖ్ ఖాన్, సల్మాన్ దగ్గరికి వెళ్ళి అడిగి ఉండేవాణ్ణా, రండి వచ్చి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడండి, ఇక్కడ చాలా టెర్రర్ జరుగుతోంది అలా అని చెప్పుండేవాణ్ణా. ఒక రాష్ట్రంలో పోలీసుల మీద ప్రజలకి అనుమానం రావచ్చు.
అంటే మన స్టేట్ యొక్క ఆ, ముఖ్య అధికారి మీద సందేహం రావచ్చు. కానీ సెంట్రల్లో ఒక న్యూట్రల్ గా ఉండే అధికారి కూర్చున్నారు. ఆయన మన ప్రైమ్ మినిస్టర్ రండి మాట్లాడదామని అన్నారు. నేను ఎందుకలా చెయ్యాలి, ఎందుకలా చేశాను? ఎందుకంటే నేను నా యొక్క 2 శక్తులతో, ఈ లోకల్ శక్తులతో కనెక్ట్ అవ్వలేదు. భట్ గారు, మీకు కనెక్షన్ లేకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు, అందులో నదీం ఒక ఎగ్జాంపుల్. నదీం గారి మీద మర్డర్ కేసు ఉంది. ఆయన లండన్కి పారిపోయారు. ఆయన మీ క్లోజ్ ఫ్రెండ్. అలాగే సంజయ్ దత్ ఫిలిం స్టార్, టడాలో ఆయన మీద కేసు నడుస్తోంది. ఆయన కూడా మీకు చాలా క్లోజే. నేను ఎప్పుడూ కూడా సంజయ్ దత్తుని విచారించవద్దు అని చెప్పిందే లేదు. నేనెవరు అలా చెప్పడానికి? నాకాయన కావలసిన వాడు, అభిమానం ఉంది. కానీ రేపు కోర్టులో విచారణ జరిగిన తర్వాత, అన్ని ప్రాసెస్ ముగిసిన తర్వాత, ఆ దేవుడు కూడా కాపాడకుండా ఆయన గిల్టీ అని నిరూపణమైతే ఏం చెయ్యాలి? కూర్చుని ఏడవగలనంతే. కానీ కోర్టు వారి విచారణ పూర్తి కావడానికి ముందుగానే ఒక నిందితుణ్ణి నేరస్తుడని చెప్పే అధికారం ఎవరికి లేదని చెప్పాను. అంతే. నేను ఒక సివిలైజ్డ్ రూల్స్ ఏమున్నాయో అవి మాత్రమే చెప్పాను. దాని గురించి అడిగాను అంతే. నేను పోలీసులు చెప్పిన దాన్ని వేదవాకుగా భావించను. నేను మీడియా చెప్పింది నిజమని కూడా నమ్మను కూడా. అంతేకాదు, ఈ దేశంలో సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అపిక్స్ కోర్టులో పూర్తి విచారణ ముగిసేంత వరకు ఒక మనిషిని మీరు క్రిమినల్ అని చెప్పడానికి వీల్లేదు. గారు, కోర్టులో చాలా విషయాలు నిరూపితం కాకపోవచ్చు, కానీ కొంతమంది గురించి ఒక ఇమేజ్, అలాగే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశం రూపొందించబడింది. ఆ అభిప్రాయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపొందించింది. ప్రతి ముస్లిము ఉగ్రవాది అని. అంతేకాకుండా ఒక ఇస్లాం ఫాబియాతో ఒక పరిస్థితి రూపొందించబడింది. అది కూడా పర్సెప్షనే. అందువల్లే పగటి సమయంలో కూడా మర్యాదగా ప్రవర్తించవలసిన ముస్లింలను ఆపి వాళ్ళు ఉగ్రవాదులని చెప్పి షూట్ చేసేశారు. ఈ పర్సెప్షన్ ని కరెక్ట్ చేయమని చెప్పాను. దాన్ని మనమే మార్చి తీరాలి. కానీ మీ పర్సెప్షన్ తప్పవచ్చు కదా? నా పర్సెప్షన్ తప్పే అయి ఉండొచ్చు. అందుకే కోర్టుకు నేను వెళ్తున్నాను. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను. చెప్పండి. ఇది చూసారంటే పాత ఆగస్టు 31, 1997లో వచ్చిన వార్త. చాలా పాత వార్త. పేపర్ కూడా కలర్ మారిపోయింది. ఇందులో మీ గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఇందులో మీరు గుల్షన్ కుమార్ గురించి పొగుడుతూ రాశారు. మీరు అవును. ఏమన్నారంటే, గుల్షన్ కుమార్ ఒక సెల్ఫ్ మేడ్ వ్యక్తి, ఆయనకి అండర్వరల్డ్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ నిజమేంటంటే ఆయన్ని హత్య చేయడానికి కారణం అండర్వరల్డ్ కనెక్షన్ ఉండడం వల్లే జరిగింది. అవును, గుల్షన్ కుమార్కి అండర్ వరల్డ్కి ఏ కనెక్షను లేదు. అదేమిటంటే ముంబైలో జరిగిన ఆ దారుణమైన సంఘటన తర్వాత మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మా సోదరులు, నేరం మోపబడిన వాడు కూడా మా సోదరులే. ఒకరేమో గుల్షన్ కుమార్, మరొకరు చాలా కావలసిన వాళ్ళు. ఆయనకి అండర్ వరల్డ్కి ఎటువంటి కనెక్షను లేదు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు చూసారంటే అది చాలా స్టేట్ లెవెల్వి, అంటే సిస్టమ్కి సంబంధించినవన్నమాట. సేల్స్ ట్యాక్స్, పైరసీ ఇలాంటివి. కానీ గుల్షన్ కుమార్కి అండర్ వరల్డ్కి సంబంధం ఉందని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఆయన శత్రువులు కూడా అలా చెప్పరు, ఆయనకి అండర్ వరల్డ్కి కనెక్షన్ ఉంది అని. ఆయన ఎందుకు హత్య చేయబడ్డారు అందరికీ తెలుసు. అబూ సలీం ఆయనకి డబ్బు ఇవ్వనందువల్ల పగ పెరిగిందని అందరికీ తెలుసు. అందువల్లే ఆయన హత్య గావించబడ్డారు. దాన్ని చూపించి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని భయపెట్టారు. దాన్ని ఉదాహరణగా చూపించి మేము గుల్షన్ కుమార్ని పట్టపగలే చంపాము, ఇంక మీరంతా అని. మేము చంపగలిగే శక్తి పోలీసులు మిమ్మల్ని కాపాడడానికి ఉండే శక్తి కంటే చాలా ఎక్కువ అని ఆ విధంగా చెప్పారు. గారు, ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. మీ మీద కాల్పులు జరిపి ఫిలిం ఇండస్ట్రీని భయపెట్టడానికి ప్రయత్నించారు. ఫిలిం ఇండస్ట్రీకి మెసేజ్ ఇచ్చారు, మీరు గనక భయపడకపోతే మీ మీద కూడా కాల్పులు జరుగుతాయని. దానికి మీరు అరే, ఆల్రెడీ భయపడిన వాళ్ళు ఇంకా ఏం భయపెట్టడం? అసలే వాళ్ళు భయపడి చస్తున్నారు కదా. వాళ్ళు అసలే భయంలో మగ్గిపోతున్నారు. వర్షంలో తెలిసిన వాడిని ఇంకా ఏం తడుపుతారు చెప్పండి? వాళ్ళు అసలు సార్, భయపడరు. మాకు దీనికి సంబంధించి చాలా ఆధారాలున్నాయి. గోవిందా కానివ్వండి, సల్మాన్ ఖాన్ గారు కానివ్వండి, ఇది ఒక అంటే రకంగా మీ షోలో గోవిందాకు సంబంధించిన ఎవిడెన్స్ మీరు చూపించినప్పుడు అది తప్పన్నారు. నేనది ఒప్పుకుంటాను. ఎవరైనా నా సహోదరుడు గ్యాంగ్స్టర్తో మసులుకుంటున్నాడు అని చెబితే సందేహించినంత మాత్రాన నేను ఆ విషయాన్ని నమ్మను. కానీ మీరు దాన్ని నా ఎదుటే తర్కించి అది నిజమని వాదించినప్పుడు నేను కళ్ళు మూసుకుని కూర్చోడానికి మూర్ఖుని కాదు. నేనేమో మీ షోలో మీరు గోవిందాకి సంబంధించిన ఎవిడెన్స్ని చూపించినప్పుడు ఆ ఆధారాలు నిజమని నేను ఒప్పుకున్నాను. ఆయన ఆ పార్టీలో ఉన్నది నాకు తెలీదు. చాలామందిని పిలిచారు కదా, ఎవరూ వెళ్ళలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్లారని క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. మరి నేరస్తుడితో సంబంధం ఉందని మనం నిరూపించలేం. మీరేమంటున్నారంటే, నేను ప్రధానమంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గర, సీఎం దగ్గర నేను మళ్ళీ చెప్పాను, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక నెక్సెస్ ఉంది, దానికి మీరు ఏదో చేయాలి అని. అది విని వాళ్ళు ఊరికే వదిలేశారు. అదేమిటంటే భరత్ షా గారు అరెస్ట్ అయినప్పుడు నేను వెళ్లి అద్వానీ గారిని కలిశాను. నేను ఆయనతో చెప్పాను, భరత్ షాకి ఎదురుగా
మీరు అన్ని చర్యలు తీసుకోండి అని. మీరు ఒక వైట్ పేపర్ని బయటికి పంపండి, అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుస్తుంది అని అన్నాను. అంతేకాదు మేము ఎవరితో కూర్చుంటున్నాం, ఎవరితో భోంచేస్తున్నాం అనేది మా దగ్గర హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను. ఆయన నా కళ్ళల్లోకి చూసి చెప్పారు ఏమిటంటే, ఆయన వెనకాల వల్లభాయ్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, నేను మీకు ఎలా నమ్మకాన్ని కలిగించగలను అని అన్నారు. మీ రాష్ట్రంలో అతిపెద్ద పదవిలో కూర్చున్న వాళ్ళు, వాళ్ల చేతిలో నిర్వహణ చెయ్యగలిగే సామర్థ్యాలు ఉన్నాయి అని. అదేమిటంటే వాళ్లతో సంబంధాలు ఉన్నాయని. అది విని నేను తప్పుకుంటాను అని చెప్పాను. నా పిల్లలకు విషమిచ్చి నేను నరం కోసుకుని కూర్చుంటాను అని చెప్పాను. ఎందుకంటే అంతకు మించిన ఏ అధికారమూ లేదు కదా. ఆయన నవ్వుతూ చెప్పారు, కొన్ని చేదు నిజాల్ని ఒప్పుకుని తీరాలి అని. అదేమిటంటే మీరు ఒప్పుకుని తీరాలి అని. ఒకవేళ ఈ కేసు సెంట్రల్కి వస్తే, బర్షా కేస్, మేము సిబిఐని యాక్టివేట్ చేసి విచారించగలము అని చెప్పారు. నేను ప్రతి ఘట్టంలోనూ, ప్రతి నడవడికలోనూ, ప్రతి ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి, అప్పుడు వేరువేరు పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, అందరి దగ్గరకు వెళ్ళి చెప్పాను. టెర్రర్ బాగా పెరిగిపోయింది, అండర్ వరల్డ్ మన సమాజంలోకి వ్యాపిస్తోంది అని చెప్పాను. దాని ప్రభావం చాలా ఎక్కువైపోతోంది. రేపు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా మనం కనిపెట్టలేమని కూడా నేను చెప్పాను. నేను అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. పోలీసులతో ఎవరు అండర్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉన్నారు అది కూడా తెలియని పరిస్థితి. ఒకడొచ్చి చెబుతాడు ఈ పోలీస్ ఆఫీసర్కి అండర్ వరల్డ్తో కనెక్ట్ ఉంది అని, ఇంకొకడు ఇంకోటి చెప్తాడు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, మరి చట్టంలో సంగతేంటి? చట్టంలోని నియమాలే మాస్క్ వేసి కూర్చున్నాయి. ఏ ఇంజెక్షన్ వల్ల మీరు మాకు ట్రీట్మెంట్ ఇస్తారో అదే కంటామినేట్ అయిపోయింది కదా. మరి అది విషపూరితమైంది. చికిత్స ఎలా జరుగుతుంది? ముందు మీరు ఆ ఇంజెక్షన్ని శుద్ధి చెయ్యండి. దాన్ని సరిచేస్తేనే కదా మీరు సమాజాన్ని ఉద్ధరించగలుగుతారు. భట్ గారు, మీరిప్పుడు ఏ దారిన వెళ్తున్నారో దాని గురించి నా దగ్గర కొన్ని ఆరోపణలున్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయ్యాక వచ్చి మహేష్ భట్ గారి దారి గురించి మనం ఆయన్ని ప్రశ్నలు అడుగుదాం. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఇంకా ఆరోపణలకి మధ్య ఉన్నది ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ మహేష్ భట్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్, డైరెక్టర్ మహేష్ భట్ గారి మీదున్న ఆరోపణ, ఈయన తరచూ వార్తల్లోకి రావడానికి కాంట్రవర్సీస్ వెతుకుతూ ఉంటారు. సార్, మీకు ఈ మధ్య జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. మీ మీద దాడి జరిగింది. ఒక వ్యక్తి తిన్నగా మీ ఆఫీస్కొచ్చి కాల్పులు జరిపాడు. గ్యాంగ్స్టర్ వచ్చి నేనే నీ శత్రువుని చెప్పాడు. అలా జరిగినా కూడా నాకు పోలీస్ రక్షణ వద్దని చెప్పారు. అవును, నేను వద్దని చెప్పాను. కానీ ఎందుకని చెప్పానంటే, సెక్యులరిస్ట్ పోరాటం అంటే అది నా పోరాటం అని చెప్పాలి. నా ప్రాణాన్ని కాపాడడం కోసం నెలకి 5,000 రూపాయలు సంపాదించే ఒక యువకుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణం ఎందుకు కాపాడాలి? నా ప్రాణమేమీ అంత ముఖ్యత్వమైంది, చాలా గొప్పది ఏమీ కాదు. నా ప్రాణం కోసం అతని ప్రాణాన్ని పణంగా పెట్టారు. అనుకోకుండా జరగకూడదు ఏదైనా జరుగుంటే, కాల్పుల్లో మీకు ఏదైనా బుల్లెట్ తగులుంటే అప్పుడు అందరూ పోలీసులనే తప్పడతారు, మీరు కాపాడలేకపోయారు అని. అందుకనే వాళ్ళు చెప్పిందని నేను వద్దని చెప్పలేదు. చివరిగా వాళ్ళు చెప్పింది కూడా ఇదే, మీరు అడగలేదు కానీ మేము మీకు సెక్యూరిటీ ఇస్తున్నాం, ఎందుకంటే ఇది మాకు చట్టపరంగా ఉన్న బాధ్యత అన్నారు. ఒకవేళ మీ వెంట్రుక్కు బాధ కలిగినా కూడా అది కేవలం మా కర్తవ్యాన్ని బాధిస్తుందని చెప్పారు. మీరు మొండిపట్టు పట్టకండి, రక్షణ తీసుకోండి అన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మీరు వీటన్నిటిని ఒక గిమ్మిక్ లాగా చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ప్రతిరోజు మహేష్ భట్ గారి పేరు వార్తల్లోకి రావాలని ఇలా చేస్తున్నారు అంటున్నారు. నా 30 ఏళ్ల జీవితంలోనూ కాంట్రవర్సీతోటే జీవితాన్ని గడపలేను కదా. 50కి పైన నేను సినిమాలు తీశాను. దాని ప్రభావం ఇంకా ప్రజల మనసులో ఉంది. ఓన్లీ నోటి మాటల వల్ల షో చూపించి 30 ఏళ్లు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడే అవకాశమే లేదు. ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఇవ్వాలి. అలా నువ్వు ఏమీ చెయ్యకపోతే ఈ సమాజం తిరిగి నీకు ఏమీ ఇవ్వదు. కానీ మీరు కాంట్రవర్సీలు సృష్టించకుండా ఉంటే ఈ సమాజం మీకు చాలా ఇస్తుందని అంటున్నారు. కాంట్రవర్సీ అనే ఆ వస్తువు మీద కొంచెం సేపు మాత్రమే మీ దృష్టిని పెట్టగలుగుతాం అంతే. నిజం చెప్పాలంటే ఆ 2.5 గంటలు చీకటిలో ఆ సినిమా హాల్లో ప్రజలు అనుభవించే ఆ అనుభూతినే వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడకు తీసుకువెళ్తుంది. ఒక సినిమా ప్రభావం ఒక ప్రేక్షకుడి నుంచి మరో ప్రేక్షకుడి వరకు మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఏ సినిమా జీవితం కూడా సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇప్పుడు ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగుదాం. మీరు లాస్ట్ రోలో మీరు ఒక సినిమా తీశారు, డాడీ. కానిప్పుడు రీసెంట్గా మర్డర్ తీశారు. ఈ స్టాండర్డ్ ఎందుకు ఇంత డిగ్రీస్ అయ్యింది? మీరు డిక్రీజ్ అయిందని చెబుతున్నారు, కానీ అది బాక్స్ ఆఫీస్లో హిట్.
కానీ ఇప్పుడున్న మీరు డాడీ చూడాలని అంటున్నారు, కానీ చూసే ప్రేక్షకులు ఏం చూడాలని అనుకుంటున్నారంటే మర్డర్ సినిమా. ఇదే మార్కెట్లో ఉండే యథార్థం అని చెప్పాలి. డాడీ సినిమా తీసినప్పుడు బాక్సాఫీస్ దగ్గర అది పెద్ద ఫ్లాప్. టెలివిజన్లో చాలామంది చూశారు, చాలామంది చూశారు, అవార్డులు వచ్చాయి కూడా. చూడ్డానికి వెళ్ళరు, కానీ మర్డర్ దాన్ని అందరూ విమర్శించేవాళ్ళు, కానీ టికెట్ కొనుక్కుని వెళ్తూ ఉండేవాళ్ళు. టికెటే కాదు, DVD కూడా కొనేవాళ్ళు, మ్యూజిక్ CD కూడా కొనేవాళ్ళు. ఇదే మార్కెట్లోని అసలు నిజం. ఇండియా 1990లోని ఇండియా, 21st సెంచరీ ఇండియా మారింది, ప్రపంచం మారింది. MTV ఛానల్ V వచ్చిన తర్వాత ఇళ్లలో చాలా మార్పులు వచ్చాయి. మీరు డ్రెస్ చేసుకున్నారే ఆ విధంగా, ఇక్కడ ఉన్న మన అమ్మాయిలు డ్రెస్ చేసుకున్నట్టుగా మన అలవాట్లు, లైఫ్ స్టైల్స్ అన్నీ మారాయి. సమాజం ఇలాగే మారుతూ ఉంటుంది. దాన్నే మీరు డిటోరియస్ అంటున్నారు, కానీ నాకు సంబంధించి దాన్ని బాక్స్ ఆఫీస్ ప్రకారం చూస్తే, కానీ బ్రాండ్ ప్రకారం పొజిషన్ బట్టి మనం చూసినట్టయితే దాన్ని నేను ఒక గ్రోత్ గానే భట్ చూస్తాను. గారు, మీరు సమాజం మారడం గురించి మాట్లాడుతున్నారు. నిజానికి మీరే మారిపోయారు. షారాన్స్ లాంటి మంచి మంచి సినిమాలు తీసేవారు, కానీ ఇప్పుడు మర్డర్, జహర్ లాంటి సినిమాలు తీస్తున్నారు. చూడండి, విషయం అది. అంటే ఇక్కడ క్లాప్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళను అడిగి చూడండి, వాళ్ళ మనసును అడగమని చెప్పండి. ఒకవేళ చాయిస్ ఉంటే జఖం తర్వాత మర్డర్ సినిమా చూడటానికి మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? మర్డర్ చూస్ చేసుకుంటారు. వీళ్ళందరూ వెళ్ళి జఖం సినిమా చూస్తుంటే అది సూపర్ ఫ్లాప్, హై ఉండేది కాదు. జఖం సినిమాలో 3 కోట్ల రూపాయలు నా ఇంట్లో డబ్బు పెట్టాను, నాకు ఒక్క పైసా తిరిగి రాలేదు. 60,000 విలువ కలిగే ఒక నేషనల్ అవార్డు వచ్చింది అంతే. ఆ సర్టిఫికెట్ మాత్రం గోడ మీద ఉంది. ఆ ఇచ్చిన మెడల్ కూడా నల్లగా అయిపోయింది రాను రాను. అర్థమైందా? అయితే మీరు వ్యాపారం అయ్యే సినిమాల్ని మాత్రమే తీస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్కి తక్కువ, బిజినెస్ మీరు మ్యాన్కి సరిగ్గా ఎక్కువ చెప్పారు. అంటున్నారు. నేను సినిమాల్ని ఎప్పుడూ కూడా బిజినెస్ కోసం మాత్రమే తీస్తాను, బాక్స్ ఆఫీసులో హిట్ అవ్వడం కోసమే తీస్తాను. కానీ ఆ దాహం, ఆర్తి, సమాజ సేవ చేయాలనే భావన ఉంది కదా, అందువల్లే రాజస్థాన్ గురించి సినిమాలు తీశారు, ఒరిస్సా సైక్లోన్ గురించి సినిమాలు తీశారు, జమీహత్ ఉల్వాహిన్ చరిత్రని స్క్రీన్లో తీసుకొచ్చాం. ఇప్పుడు అసామా గురించి సినిమా తీస్తున్నాం. మాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. అంటే మాకు కొన్ని విషయాలు మాత్రం పబ్లిక్ లో కూర్చుని చప్పట్లు కొడతారు, కానీ డబ్బిచ్చే సినిమా చూడరు. మన చరిత్ర తీస్తే మెచ్చుకుంటారు, కానీ బుక్కులు మాత్రం ఫారెన్ బుక్కులు కొంటారు. మీరు సినిమాలు అమ్మండి, అందులో ఏ ఇబ్బంది లేదు, వద్దని చెప్పలేదు. మీరు సినిమాలు అమ్మడానికి ఏవైనా చేయండి, కానీ మీరు ఎక్కువగా దురుద్దేశాలు చూపించకండి. ఒక కుటుంబంలో అక్కా చెల్లెళ్ళు చూడలేనంత వరకు. చూడండి, మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే. చెప్పాలంటే మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను తీసే సినిమాలు ఇండియాలో ఉన్న సెన్సార్ బోర్డు వాళ్ళకి చూపించాకే, వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే దాన్ని నేను రిలీజ్ చేస్తాను. ఇది ఒక లీగల్ ప్రాసెస్. ఇలా చూడండి సార్, ఇలాంటి సినిమాలు చేస్తే సెన్సార్ బోర్డుకి మేము వ్యతిరేకంగా పోరాటం చేయాల్సుంటుంది. నాకు దాని గురించి ఎటువంటి నేను మీ సమస్య లేదు. ఫ్యాన్నే, కానీ తప్పుంటే తప్పు చెప్పాల్సిందే కదా. మీ సినిమాలో ఎక్కువగా చెప్పాలంటే శరీరం చూపించడాలు, అది చూడ్డానికి మీ కష్టం పేరేంటి? అనిపిస్తుంది. చెప్పండి, మీ పేరేంటండి? షబ్నం ఖాన్. షబ్నం ఖాన్ గారు, నేను 50కి పైనే సినిమాలు తీశాను. మీరు మర్డర్ గురించి చెబుతున్నారా లేక జిస్మ్ గురించి నేను మాట్లాడుతున్నారా? సగం గురించే మాట్లాడుతున్నాను. మీరు చెప్పారు సగం ఎవరు చూడలేదని. నేను ఆ సినిమా కూడా పూర్తిగా చూశాను. అక్కడ సర్టిఫికెట్లో పెద్దదిగా ఉంటుంది ఏ ఫర్ అడల్ట్స్ అని. ఆ సినిమాలో ఏముందో మీకు ముందుగానే తెలుస్తుంది క్రిటిక్స్ ద్వారా. మీరు చూడకండి, ఈ దేశంలో దేవాలయాల్లోనూ సెక్షువల్ శిల్పాలు ఉన్నాయి. ఈ దేశంలో వాత్సాయనుడి గురించి అందరికీ తెలుసు. ఒక విషయం చెబుతాను, మంచి వాళ్లను దుర్మార్గులుగా చిత్రీకరించడం కోసమే ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నారు. నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళకే బాగా తెలుసు. మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే మీరు ఆ సినిమాలకు వెళ్ళకండి. ఈ సినిమాలు నచ్చకపోతే అటువంటి సినిమాలకు ఎవరు వెళ్ళమన్నారు? కానీ ఈ హాల్లో ఒక్క మనిషి ఉన్నా కూడా ఒకే ఒక్కడు, అంటే ఒకే ఒక్కడు దాన్ని చూడడానికి ఇష్టపడితే వాడిని అడ్డుకునే హక్కు మీకెవ్వరికీ కూడా లేదు. అది చెడ్డ సినిమా, నువ్వు చూడడానికి వీలేదని చెప్పే హక్కు మీకు లేదు. ఆ చూసే ఒక్క ప్రేక్షకుడి కోసమైనా సినిమా తీస్తున్నాను. మిగతా 99% వాళ్ళకి నేను సినిమా తీయలేదు. ఆ హక్కు నాకు ఉంది కదా. భట్ గారు, మీరు చెప్పినట్టు ఈ సినిమాల్లో ఈ వల్గారిటీ లేకపోతే మీరు ఒక సినిమాకి బ్లూ ఫిల్మ్ అని పేరు పెట్టారు, తర్వాత ఆ పేరు మార్చేశారు. కలియుగ్ సినిమా చూసిన వాళ్ళని ఎవరైనా సరే వచ్చి నా కళ్ళలోకి చూసి అది అసహ్యంగా ఉందని చెప్పానండి. అందులో ఎటువంటి అసహ్యం లేదు. నిజం చెప్పాలంటే అసహ్యంగా ఉన్నది నీల్ అండ్ నిఖిల్లో. దాన్ని మీరు కుటుంబ సినిమా అంటున్నారు. మీకంటూ ఒక పెర్సెప్షన్ క్రియేట్ చేయబడింది, దాన్ని క్రియేట్ చేసింది మీడియా.
ప్రజలు ఎంత గుడ్డితనంగా ఉన్నారంటే కలియుగ్ అనే సినిమాని ముందుగా మేము బ్లూ ఫిల్మ్ అని అనౌన్స్ చేశాం. ఆ సినిమాకి అసలు బ్లూ ఫిల్మ్ అనే టైటిల్ పెడదాం అనుకున్నాం. అలా పెడితే ప్రేక్షకుడు ఎవడూ రాడు అని అనుకున్నాం. ఎందుకంటే పోర్నోగ్రఫీకి అది వ్యతిరేకమైన పిక్చర్. ఆ సినిమాలో సెన్సార్ సర్టిఫికెట్కి వ్యతిరేకంగా ఒక్క కట్ట కూడా లేదు. ఆ సినిమా కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా అని చెప్పాలి. కానీ బ్లూ ఫిల్మ్ అని టైటిల్ పెడితే ప్రేక్షకుడు ఎవడు రాడు, రాంగ్ సిగ్నల్ అవుతుందని అనుకున్నాం. చూశారంటే డ్రెస్సెస్ విషయంలో ఇప్పుడు హీరోయిన్లు వేసుకుంటుంటే చిన్నపిల్లలు త్వరగానే కాపీ కొట్టేటట్టున్నారు. చెప్పాలంటే అమ్మాయిలు. సో అలాంటి డ్రెస్సెస్ వేసుకునేది కరెక్టే అంటారా? ఎటువంటి డ్రెస్సులు? చిన్న మీ చిన్న సినిమాలో డ్రెస్సులు. సార్ వాళ్ళు చాలా ఏమంటున్నారంటే చిన్న చిన్న మీ డ్రెస్సులు. సినిమాలు చాలా బాగున్నాయి, అందులో ఆడవాళ్ళకి కొంచెం బట్టలు ఇవ్వండి అదే సార్, అంటున్నారు. అదే. అదేంటంటే మీరు హీరోయిన్స్ కి ఇండియన్ స్టైల్ డ్రెస్సెస్ వేస్తే అది మాకు నచ్చదనుకుంటున్నారా? మేం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం హీరోయిన్కి సల్వార్ కమీజ్ వెయ్యాలి అని. కానీ హీరోయిన్స్ మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఇండస్ట్రీలో ఉండడం మీకు ఇష్టం లేదా, మమ్మల్ని తోసేస్తారా అని. రాఖీ శ్రావంతికి వేసే డ్రెస్సులు మేము వేసుకోవాలని ఆశపడుతున్నాం అని అంటున్నారు. భట్ గారు, ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. బట్ ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం తిరిగి వచ్చి మహేష్ భట్ గారిని అడుగుదాం. సెక్యులరిజం గురించి మహేష్ భట్ గారు మనకి చాలా విషయాలు చెప్పారు. దాని వివరణ అడిగి తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద. ప్రజల తరపున మనం కేసు నడుపుతున్నాం. అలాగే ఆయన పని గురించి ఆయన్ని సంజాషకుడు అడుగుతున్నాం. తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ఆరోపణ, ఈయన సెక్యులరిజం అనే పేరుతో ఆయనకంటూ ఒక షాప్ నడుపుతున్నారు. భట్ గారు, దేశంలో మిమ్మల్ని ముస్లింల ఆపద్బాంధవుడు, వాళ్ళ మసయ్య అని మీరొక సృష్టించాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు చెప్పింది నిజమే అని అనుకుందాం, నాకు ఏ శాఖలో లాభం వస్తుంది? నేను ఏ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నాను? మేము కూడా అదే వినాలని అనుకుంటున్నాం. మీరు ఏ సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నారు? అది మీరు చూసారంటే ప్రతి మనిషి కూడా ప్రతి పని చెయ్యడానికి ఒక కారణం అంటూ ఉంటుంది. నాకు సెక్యులరిజం గురించి మాట్లాడే అవసరం నాకు ఉంది. ఎందుకంటే నా జీవితం ఆ బాధతో కలిసి పెరిగింది. నేను పుట్టిన ఇల్లు ఫండమెంటలిజానికి గురైన ఇల్లు. అందులో మా అమ్మగారు కూడా బాధింపబడ్డారు. మేము మైనారిటీస్ గురించి మాట్లాడేటప్పుడు ఇండియాలో ఉండే సెక్యులరిజం గురించి మాట్లాడతాం, ఇండియా గురించి మాట్లాడతాం. ఈ బాధ ఇంకా ఈ వేదన అదంతా కూడా ఈ పుస్తకాలు చదివి మాకు రాలేదు. దాన్ని మేము అనుభవించాం, దాంతో కలిసి జీవించాం. మేము అనుభవించినందువల్లే ఇప్పుడు దాన్ని చెప్పగలుగుతున్నాం. భట్ గారు, మీరు ఇండియా గురించి మాట్లాడుతున్నారు. బట్ మీ ప్రేమ ఇంకా మీ ఫీలింగ్స్ ని పాకిస్తాన్లో బయట పెడుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది. పాకిస్తాన్ గురించి చూసారంటే అది ఒక సౌత్ ఏషియన్ కంట్రీ. మన పెద్దాయన ఉన్నారు, ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. విభజన జరిగినప్పుడు కూడా 6 నెలల పాటు పాకిస్తాన్లో గడపాలని చెప్పారు. పాకిస్తాన్లో మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా మాకు ఇంకో అమ్మగారు అక్కడ దొరికారు. హమీద్ హరు ఆ కంపెనీకి సీఈఓ. ఆవిడ నన్ను కొడుకుగా స్వీకరించారు. ఇక్కడ నా మీద తుపాకీ దాడులు జరిగినప్పుడు అక్కడ ఆమె నా కోసం ప్రార్థన చేశారు. నేను ట్రైబలిజాన్ని సపోర్ట్ చేసేదే లేదు. అందువల్ల నా గురించి ఏం చెబుతారంటే, మీరు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళని తిట్టలేదంటే, మీరు పాకిస్తాన్ నాశనం గురించి మాట్లాడలేదంటే మేము నిన్ను ఇండియన్గా స్వీకరించమని చెప్పారు. భట్ గారు, చూసారంటే ఇండియన్ ఆర్టిస్ట్ పాకిస్తాన్కి వెళ్లి పెర్ఫార్మ్ చేసే పర్మిషన్ లేదు. వాళ్ళు కాన్సర్ట్ చేయలేరు, షో చేయలేరు. అలా అందుకని అంటే ఏమిటి అంటే, వాళ్ళు మనల్ని తప్పుడు దారులు నడిపిస్తున్నారు అంటే మనం కూడా తప్పుగా ప్రవర్తించాలా? మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? మనం పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళు తీసుకువెళ్లే దారిలోనే మనం కూడా వెళ్ళాలి. మనం అలా చేయడమే కదా సరైన పద్ధతి. అందుకే మీరు జోయబ్ అఖ్తర్ని మీ సినిమాలో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. పాకిస్తానీ యాక్టర్స్ మీరాని మీ సినిమాలో తీసుకురావాలనుకున్నారు. అవును, ఖచ్చితంగా. మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాతో చెప్పారు, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ద్వారా సినిమా మార్గంలో మీరు సినిమా బంధాలు పెంచాలి అని నాకు పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని ఫాలో అవుతున్నా. అలా అని అటల్జీ చెప్పారు. అంటే ఈ సౌత్ ఏషియన్ ఈ యూనియన్ ఎలా పుడుతుంది? కేవలం కలలు కంటే సరిపోదు, నిజంగా చెయ్యాలి. అప్పుడే ఏదైనా సరే జరుగుతుంది. ఏదో ఒక రోజు లేవగానే పొద్దున్నే సౌత్ ఏషియన్ పుడుతుందా? లేదు, దానికోసం శ్రమ పడాలి, దానికోసమే పని చేయాలి. అప్పుడే బంధాలు పెరుగుతాయి. భట్ గారు, మీరు నిజంగా ఆ పని చేస్తున్నారా లేదా మీ సినిమాలకి మార్కెట్ వెతుకుతున్నారా? లేదు, పాకిస్తాన్లో మార్కెట్ లేదు.
పాకిస్తాన్లో మార్కెట్ ఉందంటే పెద్ద స్టార్స్కు మాత్రమే ఉంది. అక్కడ కూడా ఎక్కడలాగానే పెద్ద స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు మాత్రమే ఆదరిస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి ఢిల్లీకి చాలా దూరం ఉంది. వాళ్ళు మెల్లగా వాళ్ళ కట్టుబాట్లతోటే వాళ్ళు డోర్స్ తెరుస్తున్నారు. కానీ ఒక విషయం నిజం, నాకు పాకిస్తాన్లో దొరికే టాలెంట్ అంటే ఇప్పుడున్న అవైలబుల్ డేట్లో ఇక్కడ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల లాభం కలుగుతోంది. అక్కడ నుంచి మ్యూజిక్ ని తీసుకొచ్చాం. మర్డర్ తీసుకోండి, జహర్ తీసుకోండి, ఇప్పుడు మన గ్యాంగ్స్టర్ చూడండి. ఆ టాలెంట్స్ ని నేను పాకిస్తాన్ నుంచే తీసుకొచ్చా. ఆ పాటల్ని క్రియేట్ చేశాం. వాటిని కొత్తగా రీఇన్వెంట్ చేసి ప్రజలకి మేము అందించాం కూడా. ఇండస్ట్రీ ఒక అభివృద్ధి పథంలో అందుకనే మీరు పాకిస్తాన్ నుంచి ఆర్టిస్ట్ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సాయం చేసి వాళ్ళని స్టార్ చేసి దాన్ని మీ సెక్యులరిజం అజెండాలో బలపరచడానికేనా? కొట్టు జరుగుతోందండి, కానీ సెక్యులరిజం ఎప్పుడు చెడ్డమాటగా మారింది? నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. అదేమిటంటే గాంధీజీ లక్ష్యాల మీద దాడి చేయడం అనేది దేశభక్తా? ఇదెప్పుడు మారింది? శత్రువులు దీన్ని జూడో సెక్యులరిజం అని అంటున్నారు. ఒక కవిత ఉంది, అది నేను చెబుతాను, అప్పుడు ఇక్కడ పరిస్థితి మారుతుంది. कि क्यों अपनी तरह जीने का अंदाज छोड़ दें, क्या है हमारे पास इस अंदाज के सिवा. మనకున్న ఆస్తి ఇది ఒక్కటే. నా స్టైల్ని నేను వదిలిపెట్టను. మీరు మమ్మల్ని మీ ఇంటి అరుగు మీద నిలబెట్టినా సరే లేకపోయినా సరే అది మీ ఇష్టం. ఇది నా జీవిత స్టైల్. 57 ఏళ్లుగా జీవిస్తున్నాను. ఇకపైన కూడా నేను నా జీవితం ఇలాగే గడుపుతాను. నేను మీ దగ్గర నుంచి ఏదీ ఎదురు చూడలేదు. నేను నటన, పాటలు అలాంటివి తీసే నేను నా జీవితాన్ని గడుపుతాను. కానీ సెక్యులరిజం అనే వంక పెట్టి నేను రాజ్యసభకో లేక లోక్సభకో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో వెళ్ళి నేను ఎవరితోనూ చేతులు కలపను. మీరు ప్రజల ముందు ఇప్పుడు నేను చెప్పినవేవీ కూడా రాజకీయాల్లో ప్రయోగించనని మీరు అంటున్నారా? ఒకవేళ నేను ఎప్పుడైనా అలా చేస్తే నా బట్టతల మీద మీరు చెప్పుతో కొట్టచ్చు. మాకు చాలా బాధగా ఉంది. మీరింత పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్ అయ్యి కూడా మైనారిటీ తరపునే మాట్లాడుతున్నారు. ఒకవైపే చూస్తున్నారు, ఇంకోవైపు మీరు అసలు చూడడం లేదు. కశ్మీర్లో ఆ అమాయకులైన పండితులకి అసలు ఏం జరిగింది మీరు చూసుంటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళ తరపున కాస్త కూడా చెప్పలేదు. అది కూడా పాకిస్తాన్లో ఒక కేసుని పెద్దగా చూపించేశారు. మిగతా విషయాలు గమనించడం లేదు. మైనారిటీలో ఒక పక్కే చూస్తున్నారు. ఇదెందుకని ఒక పక్క చూపించి కళ్ళద్దల్లా ఉంది. మీలాంటి పెద్దవారు ఇలా ఒకవైపే మాట్లాడితే మాకు చాలా మనసు కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు, జవాబు కూడా మీరే చెప్పేశారు. జడ్జిమెంట్ నేనివ్వలేదు. లేదు, మీరు నన్ను మాట్లాడనివ్వలేదు కదా. చెప్పేది ఏమిటంటే దాన్ని మొదలు పెట్టారు. చెప్పండి. మీ మైండ్ లో ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది. చెప్పండి. మీకు అసలు ఎవరు చెప్పారు కాశ్మీర్ అభివృద్ధి కోసం నేను గొంతు కలపలేదు అని? నేను ఒంటరివాడిగా ఉండి ఆరంభం నుంచి నిలబడి కాశ్మీరు పండిట్సు గొడవల ఆరంభం నుంచి ఇప్పటి వరకు నేను గొంతు కలుపుతూనే ఉన్నాను. మీకు ఎవరు చెప్పారు పాకిస్తాన్లో గుళ్ళు పడగొట్టినప్పుడు ఆ విషయం గురించి పాకిస్తాన్లో ఉన్న నా స్నేహితులతో నేను ఇంకా అక్కడుండే మీడియాకి కూడా నేను ఒక లెటర్ రాసి వ్యతిరేకంగా నినాదం చేయమని చెప్పాను. దాని గురించి మీకు అసలు ఏం మాత్రం తెలియదు. ఇలా నేను ఏదైనా చేస్తే ప్రెస్ రిలీజ్ ద్వారా మీకు అన్ని విషయాలు నేను చెప్పాలా ఏంటి? నేను అలా చేస్తే ఈయన నేరం మోపుతారు. మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని. నేను ఏదైనా చేస్తే పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను అంటున్నారు. నేను చేసి మీకు చెప్పకపోతే మీరు ఏమీ చెయ్యలేదు అంటున్నారు. నేను చావనా? లేదు, నేను మిమ్మల్ని చావమంటలేదు. మరేం చెయ్యాలి? ఏదైనా చేస్తే పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను అంటున్నారు. నేను ఏదైనా చేసి మీకు చెప్పకపోతే మీరేమీ చెయ్యలేదు అంటున్నారు. మీరైనా చెప్పండి. నేను ఇంకా ఎంతకాలం నిలబడి ప్రతిరోజు నా జీవితానికి వివరణ ఇచ్చుకోవాలి? జఖం సినిమా తీస్తే ఎవరు చూడడం లేదు. మర్డర్ సినిమా తీస్తే వీళ్ళు తిడుతున్నారు. ఇక నేనేం చెయ్యాలి? మీరే చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. జఖం చూడను అని అంటున్నారు. మర్డర్ సినిమా తీస్తే అలాంటి సినిమా ఎందుకు తీసావని అడుగుతున్నారు వీళ్ళు. ఏం చేయమంటారు? దానికి మించి ఏదైనా చేస్తే పబ్లిసిటీ కోసం చేస్తున్నానని ఈయన అంటున్నాడు. భట్ గారు, మీరిప్పుడు అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొన్నట్టున్నారు. సార్ మీరు భయపడకండి, మేమున్నాం. దీనికంటే ఆ రవి పూజారి నన్ను కాల్చి చంపేస్తే బాగుండేది. వదిలేయండి. మీడియా సపోర్ట్ చేయలేదు, మీరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు. వదిలేయండి. నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే పోతాను. నాకు మీ ఎవ్వరి సపోర్టు అక్కర్లేదు.
భట్ గారు, ప్రజల తరపున మీ మీద ఆరోపణలు వేశాం, మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసు మీద ప్రజల జడ్జ్ జావేద్ నగ్గీ గారి తీర్పు విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం మహేష్ భట్ గారికి అండర్ వరల్డ్ తో ఉన్న కనెక్షన్ గురించి అడిగాం. ఆయన దావూద్ ఇబ్రాహిం గారికి పనిచేస్తున్నారని కూడా అడిగాం. ఆ తర్వాత మనం మహేష్ భట్ గారిని సూడో సెక్యులరిజం గురించి కూడా అడిగాం. ఆ తర్వాత ఆయన మనం ఎప్పుడూ వివాదాల్లో ఉంటున్న ఆయన కాంట్రవర్సీస్ గురించి కూడా అడిగాం. ఆప్కి అదాలత్లో ఇవాళ జరిగిన పూర్తి విచారణలో తీర్పేంటో మనం జడ్జ్ గారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ భట్ సార్, మీరొక మంచి ఫిలిం మేకర్, అలాగే అద్భుతమైన ఫిలిం మేకర్. 2 మాటల్లో చెప్పాలంటే అదేంటంటే మీకు అర్థమవుతుంది. ఒక పక్క మీరు చెప్పారు మొహరం యొక్క అందమైన శబ్దం మీ మనసులో ఉందన్నారు. ఇంకో పక్క వినాయకుడి గుడిలో ఇచ్చే కుడుము యొక్క రుచి మీ నోట్లో ఉందన్నారు. అందువల్ల ఇక్కడ చూసిన దాని ప్రకారం ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు అనుకుంటున్నా. कि जाहिद तंग नजर ने मुझे काफिर जाना और काफिर ये समझता है मुसलमान हूं मैं. మంచిది సార్, మంచిది. ఇది మీకోసం. దాంతోపాటు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఈ న్యాయస్థానం ఈ విషయాన్ని జాగ్రత్తగా చూడమంటోంది. నాకు అండర్ వరల్డ్ కి ఎటువంటి సంబంధం లేదని మీరు చెప్పారు. అండర్ వరల్డ్ లో ఉన్న లాయర్స్ తో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ నిరూపించబడుతుంది. మీకు మాజిద్ మెహన్ తో కొంచెం సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సో అందుకే అహ్మద్ ఇలాహీబాద్ అని చెప్పారు. पैदा हुआ वकील तो शैतान ने कहा लो आज हम भी साहिब औलाद हो गए. సో అలాంటి లాయర్స్ తో కొంచెం దూరంగా ఉండమని ఈ న్యాయస్థానం మీకు హెచ్చరిస్తోంది. అందుకు అవకాశమే లేదు. అతను నా మిత్రుడు. ఆయనకి తప్పుడు సంబంధం ఉందని నిరూపించేంత వరకు నేను నమ్మను. ఆయన నాతో చెప్పారు, ఏదో ఒక రోజు నాకు కనెక్షన్ ఉందని తెలిస్తే నువ్వే నన్ను ఉరితీ అని చెప్పారు. నాకు నా మిత్రుడి మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ నమ్మకంతో, ఈ ధైర్యంతో మహేష్ భట్ ఇంకా మంచి సినిమాలు తీస్తారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అండర్ వరల్డ్ కి వ్యతిరేకంగా జరిగే పోరాటం, సెక్యులరిజం పోరాటాన్ని కూడా ఆయన కొనసాగిస్తూ ఉంటారు. ఈ దేశ ప్రజలు ఆయన వైపు నిలబడతారు. ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం, అందులో ఎంత పాలున్నాయి, ఎంత నీళ్లున్నాయని ప్రజలైన మీరే దాన్ని నిర్ణయించాలి. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుస్తాను ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.